హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? నేను ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఒక సూపర్ స్వీట్ అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే బేసిన్ పేడ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. శనగపిండితో చేస్తాము ఈ స్వీట్ని. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఇప్పుడైతే ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురుము లేదా పచ్చి కొబ్బరి తురుము కానీ లేదా ఎండు కొబ్బరి పౌడర్ కానీ ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి. పచ్చి కొబ్బరి అయితే కింద బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మెత్తగా బ్లెండ్ చేస్తేనే మనకి స్వీట్ అనేది స్మూత్గా వస్తుంది. తర్వాత ఆ కొబ్బరి ఒక గిన్నెలో వేసుకొని ఎంత కొబ్బరి అయితే తీసుకున్నామో అన్నే పాలు, ఇవి కాచి చల్లార్చిన పాలండి, పాలు తీసుకొని అందులో పోసి ఇలా అంతా అడ్జస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మీరు ఎండు కొబ్బరి పౌడర్ అయినా తీసుకోవచ్చండి, ఏదైనా సరే మెత్తగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఒక స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఆర్ ఏదైనా స్మెల్ రాని ఆయిల్ ఏదైనా ఉంటే వేసుకోండి, సన్ఫ్లవర్ అట్లాంటిది వేసుకోండి. తర్వాత అందులో ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి. మనం తీసుకునే 1 కప్పు శనగపిండికి హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము అలాగే హాఫ్ కప్పు పాలు అయితే సరిపోతాయి. ఇది ఇప్పుడు జల్లించేసుకున్నాను, ఉండలేమి లేకుండా జల్లించుకొని ఇందులో వేసేసాను కదా. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి. ఇది బాగా పౌడర్ లాగా అవ్వాలి, అలాగే కలర్ చేంజ్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి. ఇది అడుగంటినా లేదా మాడినా సరే కలర్ చేంజ్ అయిపోతుంది, అలాగే స్వీట్ టేస్ట్ కూడా మారిపోతుంది, బాగుండదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి. నాకైతే 3 మినిట్స్ టైం పట్టిందండి. చూడండి, 3 మినిట్స్ తర్వాత కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇది ఫ్రై అయితే కనుక. అప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకొని. తర్వాత సేమ్ ప్యాను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకోండి. మీకు ఇంకా షుగర్ స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మరొక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. అలాగే తర్వాత పావు కప్పు వాటర్ పోసుకున్నాను. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పండి. ఈ పంచదార కరిగి జస్ట్ సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీ వస్తే చాలు మనకి. మరీ గట్టి పాకం ఏమీ రానవసరం లేదు, జస్ట్ తీగ పాకం అంటాం కదా, అలా వస్తే చాలు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కూడా తిప్పుతూ ఉండండి. తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఏ స్వీట్లో అయినా సరే మనం సాల్ట్ కూడా వేసుకుంటాం కదా, సాల్ట్ వేసుకుంటేనే స్వీట్కి ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అలాగే సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోండి. తర్వాత చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా సింగిల్ థ్రెడ్ వస్తే చాలండి. మన పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము, పాలలో నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ తురుము ఇందులో వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు తిప్పుతూ ఉండండి. నేను తీసుకున్నది పచ్చి కొబ్బరి అండి, అందుకే పచ్చి కొబ్బరిలో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అందుకే ఒక 1 మినిట్ పాటు తిప్పుకోండి. మీరు ఎండు కొబ్బరి పౌడర్ తీసుకున్నట్లయితే అది వేసిన వెంటనే శనగపిండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి వేసేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే కనుక ఒక 1 or 2 మినిట్స్ తిప్పుకుంటూ ఉండండి. ఆ వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయి కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు అప్పుడు మనం శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఏమాత్రం అడుగంటనివ్వద్దు అసలు.
స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కొబ్బరిని మెత్తగా బ్లెండ్ చేస్తేనే స్వీట్ అనేది సాఫ్ట్గా వస్తుంది, లేదంటే స్వీట్ బ్రేక్లో అయిపోతున్నట్టుగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు కొబ్బరిది అదైతే దగ్గర పడింది కదా కన్సిస్టెన్సీ. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా తిప్పుకోండి. ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. హైలో ఏమాత్రం పెట్టినా మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా ఇలా తిప్పుకుంటూనే ఉండండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకొని జస్ట్ అది ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండండి. ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుందండి ఇది ప్యాన్ సపరేట్ అవ్వడానికి. అంటుకుపోతుంది కదా ప్యాన్కి, అలా ఏమాత్రం అంటుకుపోకుండా ఉండేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూనే ఉండండి కంటిన్యూస్గా. లేదంటే మీరు జస్ట్ అలా వదిలేసినా కూడా అడుగున కలర్ చేంజ్ అయిపోతుంది. శనగపిండిది ఊరికే కలర్ చేంజ్ అవుతుంది కదా, కలర్ చేంజ్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకని ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు తిప్పుకుంటూనే ఉండండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అసలు. ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడానికి. చూడండి 5 మినిట్స్ తర్వాత ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత చూడండి ప్యాన్కి ఏ మాత్రమూ కూడా అంటుకోవడం లేదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని పిండిని కూడా అసలు ఆ ప్యాన్లో మాత్రం ఉంచొద్దండి. ఎందుకంటే ప్యాన్లో ఉంచారంటే ఇలానే తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ప్యాన్ హీట్ ఉంటుంది కదా, దానివల్ల కూడా కలర్ చేంజ్ అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకని ఆ ప్యాన్లో ఉంచొద్దు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి నేను వేరే గిన్నెలో పెట్టేశాను. ఇప్పుడు దీన్ని కాసేపు ఒక చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. స్వీట్ చేసుకోవాలి కదా, ఇప్పుడైతే కాలుతుంది. రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ టైం పడుతుందండి ఇది చల్లారడానికి. చూడండి ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ పిండిని ఒకసారి చేతితో ఇట్లా మెత్తగా నలుపుకోండి. మెత్తగా చేసిన తర్వాత మీకు మెజర్ కోసం ఏదైనా చిన్న స్పూన్తో తీసుకున్నా పర్వాలేదు, లేదంటే చేతితో తీసుకున్నా పర్వాలేదు. అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా ఇలా ఫస్ట్ ఉండైతే చేయండి. ఫస్ట్ ఇట్లా, తర్వాత మన బొటన్ వేలుతో ఆ బాల్ని జస్ట్ కొంచెం ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి నేనైతే పంకిన్ సీడ్ పెట్టాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. జీడిపప్పు ఆర్ బాదం పప్పు లేదా వాటర్ మెలాన్ సీడ్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. నేనైతే పంకిన్ సీడ్స్ పెట్టాను. చూడండి వీడియోని మా అమ్మాయిని తీయమంటే మోక్షుని అసలు నేను చేసేది ఏమాత్రం కనిపించకుండా అసలు చెప్పలేదనమాట. కనిపించట్లేదు మమ్మీ అని చెప్పాలి కదా, ఏమాత్రం చెప్పలేదు. అందుకని ఒక్క స్వీట్ చేసింది కూడా రాలేదు, అందుకే చెప్తున్నాను. జస్ట్ బాల్ లాగా చేసుకొని తర్వాత బొటన్ వేలుతో జస్ట్ ప్రెస్ చేసుకోండి. చూడండి ఇలా ఇలా వస్తుందన్నమాట. చేసుకోవడం చాలా ఈజీనే అండి, కానీ క్లిప్పింగ్ మిస్ అయ్యాయి, అందుకే నేను చెప్తున్నాను. జస్ట్ బాల్ లాగా చేసుకోండి. తర్వాత బొటన్ వేలుతో చిన్న గుంటలాగా ప్రెస్ చేయండి, గుంట పడేలాగా. తర్వాత అందులో చెప్పాను కదా మీకు నచ్చింది ఏదో ఒక డ్రై ఫ్రూట్ పెట్టుకోండి. అంతే, మన స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి నేనైతే చేసేసాను. స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉందండి. మోక్షుకి అయితే చాలా నచ్చింది. ఇంకా ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడలేదు కదా, అండ్ అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.